ఆలోచించాను. ఏం డిసైడ్ అయ్యావు? నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్. ఓకే ఓకే ఓకే, అస్సలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. వీఆర్ జస్ట్ షేరింగ్ ఏ హోమ్, నాట్ ఏ రూమ్. సో వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఓకే ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. వారం తర్వాత ఒకే హోమ్ ఒకే రూమ్. అయినా గణేష్, ఇంత అర్జెంట్గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది? నీకెందుకు ఆ టెన్షన్? అసలు నేను ఆల్రెడీ ఫ్లాట్ చూశాను, ఫుల్లీ ఫర్నిష్డ్. నువ్వు రేపు దిగిపో అంతే. అమ్మో గణేష్, నువ్వు సామాన్యుడివి కాదు, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మెయిల్ పంపించు. హలో శేఖర్, ఈ గణేష్ గారు సాధించాడ్రా. ఏదో పడదు అది ఇది అన్నావు. ఏం సాధించావు? ఏం పడదు? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య, ఎస్, వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివింగ్ టుగెదర్ కి ఒప్పుకుంది. అమ్మ నాకు ఎప్పుడు ఎలా రా? నో మోర్ క్వశ్చన్స్. అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. అవును, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే గణేష్, కమ్యా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సంధ్య, ఈ ఫైల్ నా డెస్క్టాప్ మీద పెట్టేస్తావా? బాయ్ 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 బాయ్. వెళ్ళమ్మా. ఏం చేసావు? ఏం చెప్తే చేసేస్తుంది సంజయ్. గణేష్ గాడ్రా, ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. అరే గణేష్, నువ్వు గ్రేట్ రా. రే, నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు, గ్రేట్ రా. ఏరా, కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా? పార్టీ ఇచ్చేది ఉందా లేదా? పార్టీ ఏంటి బంగారం? సాయంత్రం అందరూ ఎఫ్ లంచ్ కి వచ్చేయండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఫుల్ పార్టీ, బంపర్ ఆఫర్. అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు, మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఏంట్రా అది? రేపటి నుంచి అందరి షిఫ్ట్లు చేంజ్ అయ్యాయి, నీది డే షిఫ్ట్. మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా. సంధ్యది నైట్ షిఫ్ట్ అమ్మా. ఒరే, ఈ విషయం ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పచ్చుగా. పార్టీ మొత్తం పోయింది, మాకు తెలీదా? మేము ఊరుకోట్లా. పొమ్మనండి. అరే, ఆడేంట్రా ఏదో వాగుతున్నాడు. అవునరా గణేష్, నీదేమో డే షిఫ్ట్, సంధ్యాది నైట్ షిఫ్ట్. ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది? లేచిందంటే నాకు చేయలేస్తుంది. నాకు లేదా చెయ్యా? నేను కూడా లేపగలను. కంట్రోల్ యువర్సెల్ఫ్. ఫస్ట్ యు కంట్రోల్ యువర్సెల్ఫ్. మైండ్ యువర్ టంగ్. ఎరా గణేష్, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అప్ప అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను. రే, ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్గా అవుట్. ఆయన ఎందుకు అలా బాధపడతావు? బీ కూల్, రిలాక్స్. బాధల్లో ఉన్నోడు నోదార్చు, చిరాకులో ఉన్నోడిని కాదు.
చిరాకెందుకురా? చిరాకాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు గోలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సరే పని చేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు. సరే, ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్స్. అది కాదురా. వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. బీర్ అయితే ముద్దు తెచ్చేసాడు, బిస్కీ అయితే ఏం చేస్తాడు? అదేవిడు నువ్వు 80 కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ 8 గ్రాముల బ్రెయిన్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయ్యావంట్రా. బట్ గాడ్ ఇస్ గ్రేట్. నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా. సంధ్యతో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ ఫినిష్ ఫినిష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. కాఫీ ఏంటి రెడీగా ఉందా? ఓకే, దా కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. ఓకే, జస్ట్ గివ్ మీ 5 minutes. We will go. Hey Ganesh. అయ్ బాబాయ్, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు? గుడ్ మార్నింగ్ గణేష్. ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్గా ఉన్నాను కదా. 5 minutes రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, అలా నిద్ర పట్టేసింది. లేడీస్లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ, వెళ్దాం. ఓకే, 5 minutes. 5 minutes? నిజంగా 5 minutes? ఓకే, 5 minutes. I'm ready గణేష్. హలో, వెళ్దామా? వెళ్దాం. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారంతో ఎంతమంది మోసం చేశారు. ఏంటే నువ్వు ఎక్కువ హ్యూమన్ రైట్స్ కెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలుకి పంపిస్తా. హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్.
ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే. ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళి వద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపే. థింక్ ఐడియా. సంధ్య, సంధ్య, ఏంటి? నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా? ఏదో ఉంది, చెప్పు. అది నా కోసం డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను, సల్వార్లోను, శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్? నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. నో గణేష్, ఒక్కసారి సంధ్య, నో ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్. అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చుగా ప్లీజ్. సరే, నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్